చాలామంది కోవిడ్కి వచ్చేది ఏంటి తెలుసా, శాలరీ ఎక్కువ, కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా జీతాలు ఎక్కువ, ఒక 30 వస్తుంది అనుకుంటా. నేను ఖత్తర్లో 20,000 తీసుకునేదాన్ని 2022. కోవిడ్ రావడానికి రీజన్ ఏంటంటే 30 పైన వస్తాయంటే ఇంకా అక్కడ వర్క్ అంతా బాగానే ఉంది, కానీ చంకలు కుట్టుకొని ఇక్కడ ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పేసి వచ్చేసాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ వచ్చిందండి ఏముండదు, అలాగే మిగిలితే ఇప్పుడు ఈ కాఫీ ఉంది, ఇది నేను తెచ్చుకున్నా నా డబ్బులతో. ఈ బ్రెడ్ కూడా అంతే, ఎందుకంటే ఇక్కడ కుబూస్ అనే ఉంటాయి, అవి రోజు తినలేం, తింటే కడుపు నొప్పి వచ్చేస్తుంది, అంత దారుణంగా ఉంటుంది. రోజు టీ తాగాలంటే లిప్టోన్స్ అంటారు కదా, టీ పొడితో బ్యాగ్స్ ఉంటాయి కదా, అది వేసుకుని తాగాలి. రోజు ఏం తాగుతాం, అలవాట్లేదు. నెక్స్ట్ ఇవి తాగిన తర్వాత చేసుకుంటే మళ్ళీ మధ్యాహ్నం 1 గంట 2 వరకు తినడానికి ఉండదు. మేమైతే 4కి తింటాం, అప్పటి వరకు ఎలా ఉంటాం ఆ టీ ఇవి తాగి. అందుకే నేను ఈ ప్యాకెట్ తెచ్చుకుంటే 3 డేస్ వస్తాయి నాకు. మళ్ళీ కాఫీ ప్యాకెట్ 28 ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఒకసారి మార్నింగ్ ఒకటే తాగుతాను, ఒకసారి హెడేక్ ఉంటే ఈవినింగ్ కూడా తాగుతాను. వీటికి అయిపోతున్నాయి డబ్బులు. ఏమైనా తినాలి అన్నా ఏమైనా చేయాలన్నా మనమే కొనుక్కోవాలి. మేడమ్స్ ఏమి ఇవ్వట్లేదు, షాంపూలు అవి కూడా మేడమ్స్ ఎక్కడో ఒకడో ఇద్దరు ఇస్తున్నారంటే, మిగతా ఇంట్లో అవి కూడా ఇవ్వట్లేదు. చాలామంది తెలియక కోవిడ్లో జీతాలు ఎక్కువ, కోవిడ్లో ఇది ఎక్కువ అని వచ్చేస్తున్నారు పాపం. కానీ ఇక్కడికి వస్తే కానీ తెలియదు ఎలా ఉంటున్నాయి పరిస్థితులు అనేది. నేను కూడా అక్కడ 20,000కి ఎన్నిసార్లు ఎంత కష్టపడాలి, అక్కడ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, అక్కడికి వెళ్తే డబ్బులు మిగిలిపోతాయని కోవిడ్ వచ్చా. ఇక్కడికి వచ్చాక కానీ తెలియట్లేదు ఎంత అలా అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి అబ్బా ఇక్కడ అయితే ఇల్లులు. చాలా అంటే చాలా ఏం అర్థం కావట్లేదు. నిన్న మరి మా ఇంట్లో ఒక పిలిపిని అమ్మాయి నాతో పాటు వర్క్ చేస్తుంది, లాస్ట్ పెట్టిన వీడియోస్లో కూడా ఉంటుంది. ఆ అమ్మాయి డబ్బులు తీసేసిందంట, ఆ అమ్మాయిని టెక్టైల్స్ ఇంటికి పంపించేశారు. కానీ కానీ ఆ అమ్మాయి తీయడం ఏంటో కానీ మిగతా వాళ్ళ మీద పడ్డది ఆ ప్రెజర్. ఇప్పుడు నేను ఇన్నాళ్ళ కొంచెం వర్క్ చేసుకునేదాన్ని అయిపోయింది. ఇప్పుడు ఏకంగా దారుణంగా మార్నింగ్ ఎప్పుడు వేస్తున్నామో ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు. ఏమైనా అంటే ఇంకో మనిషిని తీసుకొస్తాం అందులో, ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఇంకా ఎలా ఉందంటే అలా ఉంది. దయచేసి ఇక్కడికి వచ్చేటప్పుడు జీతం ఎక్కువ వచ్చేస్తుంది, ఇక్కడ బాగా ఊరి మీద పడి తిరగచ్చు అనుకుంటారు. కానీ నేను అలానే అనుకున్నాను, అందుకే నేను చెప్తున్నా. కానీ అంత అలా ఉండదు. నాకు హాలిడే ఉందని చెప్పారు ఇక్కడ ఆఫీస్లో. కానీ ఇక్కడికి వచ్చాక మేడం పంపనంటాను. నేను పంపను, నీకు హాలిడే ఇవ్వను, మా ఇంట్లో ఎవరు వర్కర్స్ వెళ్ళరు, నువ్వు ఎందుకు వెళ్తా ఉంటాను. ఇప్పుడు నేను కూడా ఇవ్వతో గట్టిగా మాట్లాడలేను. ఇప్పుడు హాలిడేకి వెళ్ళినా మనకే నాకు జీతం 130 వస్తుంది, ఇంటికి 110 పంపించి 20 నేను ఉంచుకుంటున్నాను. లాస్ట్ మంత్ నేను హాలిడేకి వెళ్ళదు ఎక్కడికి వెళ్ళాను, కానీ 20 రూపాయలు ఎలా అయిపోయినా నా దగ్గర. ఇప్పుడు ఏంటంటే సరే ఇవి మనం హాలిడేకి వెళ్ళకపోతే మనం తినొచ్చు తృప్తిగా. హాలిడేకి వెళ్తే ట్యాక్సీకి వెళ్ళడానికి 2 డిన్నర్లు, రావడానికి 2 డిన్నర్లు అంట. అంత దారుణంగా ఉంటాయి. ఇంకా ఎందుకు తెలియకుండా మనమే 10 రూపాయలు అవగొట్టేసుకుంటాం ఇక్కడ రేపు. అందుకే ఇక్కడ హాలిడే ఉంది, ఒక్కొక్కరి ఇంట్లో ఇస్తున్నారు, ఒక్కొక్కరి ఇంట్లో ఇవ్వట్లేదు. ఇవన్నీ తెలుసుకొని అప్పుడు రండి. ఇప్పుడు చాలామంది కోవిడ్లో వీడియోస్ తీసి బయటపడతారు. చాలా వరకు వాళ్ళు బయట వర్క్ చేసిన వాళ్ళే, ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు కూడా హాలిడే ఉంటుంది, ఒక్కొక్కరు ఖచ్చితంగా ప్రతి నెల వెళ్తారు, మంచిగా వాళ్ళు తీసుకుంటారు. ఒక్కొక్కరు ఇంట్లో అలా ఉండవు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అసలు ఇవ్వట్లేదు. ఎందుకంటే చాలా వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బయటకు అది వెళ్ళిన వాళ్ళు కొన్ని సార్లు వాళ్ళకి అంటే కొంతమంది అంట బియ్యం నూనె అవి కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇవ్వడం వల్ల బయటికి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని పంపించట్లేదు. ఇక్కడ చెప్తున్నారు ఆఫీస్లో వాటిల్లో సెలవు ఉంటుందని చెప్తున్నారు, కానీ మేడమ్స్ పంపించట్లేదు. మనం కూడా వెళ్ళలేమంటే ఇప్పుడు ఇల్లు మారితే మళ్ళీ నెక్స్ట్ ఇల్లు ఎలా ఉంటుందో అని కాంప్రమైజ్ అవి చేయాల్సి వస్తుంది. ముందు ఎక్కడైతే చేసుకుంటారో అక్కడ బాగుంటే అక్కడే చేసుకోండి. అక్కడి నుంచి వచ్చేసి కోవిడ్లో చేసేద్దాం అనేది ఏముంది. నన్ను అడిగితే అలవాటైన ఇల్లులే మనకి మంచిది. ఏదైనా రేపు పొద్దున మనకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా హెల్ప్ చేయడానికి కూడా మంచి మేడమ్స్ ఉంటారు. ఇక్కడ కొత్తగా వచ్చిన తర్వాత